చెప్పులతో కొడుతుంది. హాస్పిటల్ తీసుకుపోతారా నేను వ్యాన్ దుంకాలనా అని నేను కారు వ్యాన్ బయట పెడితే పోలీసు వాళ్ళు ఆడోళ్ళని కొట్టొచ్చు. ఆడోళ్ళని కొడితే తప్పు వచ్చిందా? ఆశ చెప్పులతో కొడుతుంది. పోలీసు వాళ్ళనే కాదు ఎవరినైనా కొట్టగలుగుతుంది. మస్తు నరకం చూపిస్తారు సార్ మా ఆశలకు. అది కావాలి. ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? ఆశల ఇంత దౌర్జన్యంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఈ విధంగా మాకు నరకం చూపిస్తుంది కాబట్టి సామ్రాజ్యంగా మాట్లాడడానికి వచ్చినాము. మాకు దెబ్బలు తగిలినాయి కాబట్టి మా నోటికి వచ్చినట్టు మేము మాట్లాడదు. మమ్మల్ని వ్యాన్ ఎక్కించినాక కూడా అక్క పడిపోయిందమ్మా హాస్పిటల్ తీసుకోండి అంటే 2 అవర్స్ హైదరాబాద్ అంతా తింపిరు. కోటి ఎక్కడుంది? మమ్మల్ని ఎల్బీ నగర్ అవతల పోలీస్ స్టేషన్ ఎక్కడుంది సార్? అది కూడా ఎల్బీ నగర్ బోర్డు చూసి మీరు ఎక్కడనే తీసుకుపోతారు మమ్మల్ని. నేను వ్యాన్ దుంకుతా, హాస్పిటల్ తీసుకుపోతారా నేను వ్యాన్ దుంకాలనా అని నేను కారు వ్యాన్ బయట పెడితే అప్పుడు పోలీస్ స్టేషన్ పక్కకున్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో దింపారు. మేము బోర్డు చూసాక పోలీస్ స్టేషన్ నువ్వు హాస్పిటల్ తీసుకోవతాని పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకొచ్చినావు? నువ్వు తీసుకోవతావు ఇప్పుడు తీసుకొని మమ్మల్ని ఎవ్వరం దిగలేదు సార్. నేను గట్టిగా వాదించిన సార్ మాకు దెబ్బలు తగిలినాయి కాబట్టి మా నోటికి వచ్చినట్టు మేము మాట్లాడదు. అదే సార్ పోలీసు వాళ్ళు ఆడోళ్ళని కొట్టొచ్చు. ఆడోళ్ళని కొడితే తప్పు వచ్చిందా? ఆడోళ్ళు ఎందుకు? ఆడోళ్ళనే చేయి చేసుకున్నాక ప్రతి ఆశ చెప్పులతో కొడుతుంది. పోలీసు వాళ్ళనే కాదు ఎవరినైనా కొట్టగలుగుతుంది. ఆశకు ఏంటంటే ఎంత సేవ చేస్తున్నామో మేము ఎంత బాధపడుతున్నామో మా మొగలను వదిలేసి 24 అవర్స్ మా ఫ్యామిలీని కూడా పట్టించుకోవట్లేం. ఆ విధంగా మేము సేవ చేస్తున్నాం కాబట్టి మాకు న్యాయమైన డిమాండ్లు కంపల్సరీ చేయాలి. ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు అండ్ అటు చూసుకున్నట్లయితే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కొంచెం రద్దీ వాతావరణం ఉంది. అదే రోజు మీరు ఎందుకు వచ్చారమ్మా? ఎందుకు వచ్చినామా? మేము ఎప్పుడైనా సామ్రాజ్యంగానే వెళ్ళే వాళ్ళం సార్ కమిషనర్ సార్ కలవడానికి. మేము ఇప్పుడే కాదు సార్, ఇవాళ కొత్త కాదు. మేము కేసీఆర్ సార్ ఉన్నప్పటి నుంచి అయినా కానీ సార్కి ఏమంటే మాట ఇచ్చిన నుంచి మేము రోడ్లకు ఎక్కుతాం. వినతి పత్రాల ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ సార్ ఎక్కినాక కూడా మాకు జీతాలు వల్లే 4 నెలల దాకా జీతాలు పడకపోతే అదే వినతి పత్రం అదే కమిషనర్ ఆఫీసులు ఇచ్చినాం. కమిషనర్ ఆఫీసులో ఇచ్చినాక 1 తారీఖు పడదు, 30 తారీఖు జీతం పడదు. అది కూడా ఎట్లా పడుతుంది? అది 30 తారీఖు వేస్తుండు. 37 మంది పిఎస్సీలు ఆశా వర్కర్ ఉంటే 20 మందికి వేస్తుండు, 10 మంది ఆపేస్తారు. మళ్ళీ ఆ 10 మందికి రాలేదు అని మళ్ళీ బ్యాంకుకి వెళ్ళాలి, మళ్ళీ ప్రింట్ పెట్టించుకోవాలి, మళ్ళీ అది చేసే వరకు మళ్ళీ 30 రోజులు గడుస్తుంది. ఈ విధంగా మాకు నరకం చూపిస్తుండు కాబట్టి సామ్రాజ్యంగా మాట్లాడడానికి వచ్చినాము. కానీ ధర్నాని ఈయన ధర్నా చేసిండు. పోలీసు వాళ్ళ మా మీద దాడి చేసిండు కాబట్టి అది ధర్నా కిందికి వాళ్ళు తీసుకుంది. మేము ధర్నా చేయడానికి రాలేదు. ఇప్పుడు ఆశా వర్కర్ల విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నాయా, లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 7 ఏడాది కాలంలో మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి? సార్ మాకు ఫస్ట్ వచ్చినాక కేసీఆర్ సార్ తరపున ఒక 3 మంత్స్ వరకు వచ్చింది. మేము లెటర్ల వల్ల సార్తో ఎప్పుడైతే మాట్లాడి అప్పటి నుంచి మాకు ఏ బాధ లేదు. మేము ప్రతి నెల 5వ డేటున కంపల్సరీ హరీష్ రావు సార్ మాట్లాడుతుండే. ప్రతి పిఎస్సి మొత్తం స్టేట్ లెవెల్ హరీష్ రావు సార్ మాట్లాడి ఏ పిఎస్సిలో ఎన్ని డెలివరీలు అయినాయి, ఎవరికి బీపీ టాబ్లెట్లు ఇస్తారు, ఎన్ని ఏఎన్సీలు ప్రిపేర్ అయినాయి, ఇవన్నీ సార్ ప్రతి నెల మేము చెప్పేవాళ్ళం. సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఇది కావాలి, ఎంబడే చేసిండు సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? అది కావాలి. ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? ఆశల ఇంత దౌర్జన్యంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? అది సార్ రేవంత్ సార్ మేము అనుకుంటుండొచ్చు సార్. మేము ప్రతి ఎమ్మెల్యేలకు ప్రతి ఎంపీలకు మేము లెటర్స్ ఇచ్చి నిన్న కోర్టుకి వచ్చినాం. లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. లెటర్లు ఇచ్చి మేము ధర్నాకి ఎక్కటోళ్ళం అయితే లెటర్లు ఇవ్వకుండానే వస్తుంటాం సార్. మేము పర్మిషన్ తీసుకునే వాళ్ళం కాదు. ప్రతి పిఎస్సీలో కానీ ప్రతి జిల్లాలో కానీ డిఎంఎండ్హెచ్ఓలు అయినా వాళ్ళు మెడికల్ ఆఫీసర్స్ అయినా మస్తు నరకం చూపిస్తారు సార్ మా ఆశలకు. కొన్ని పిఎస్సీలలో కొన్ని జిల్లాలలో డిఎంఎండ్హెచ్ఓ సార్లు మంచిగురు, మెడికల్ ఆఫీసర్లు మంచిగురు. కొన్ని జిల్లాలో ఇప్పుడు మీరు కూడా జిల్లాకు ఒకళ్ళు మెయిన్ పర్సన్ వచ్చి ఇస్తే అయిపోతుంది. అవును, అట్లా ఇచ్చింటే బాగుంటుండే సార్. మాకు జీతం వేసేటప్పుడు మేము 37 మంది లిస్ట్ ఇస్తే 20 మందికి 25 మందికి ఇస్తుండే కదా సార్. అందు గురించి మేము ఎంత మంది ఆశాలం ఉన్నామో సార్కు తెలియాలి, పబ్లిక్ తెలియాలి. మేము లెటర్ ఇస్తామని వచ్చినాం సార్. ఇది తప్పు కాదు కదా, తప్పు అయితే కాదు కదా సార్. అది రేవంత్ సార్కు తెలిసి ఉండాలి ఆశాలు ఎంత పని చేస్తారు అన్నది. ఆశ చెప్పులతో కొడుతుంది. హాస్పిటల్ తీసుకుపోతారా నేను వ్యాన్ దుంకాలనా అని నేను కారు వ్యాన్ బయట పెడితే పోలీసు వాళ్ళు ఆడోళ్ళని కొట్టొచ్చు. ఆడోళ్ళని కొడితే తప్పు వచ్చిందా? ఆశ చెప్పులతో కొడుతుంది. పోలీసు వాళ్ళనే కాదు ఎవరినైనా కొట్టగలుగుతుంది. మస్తు నరకం చూపిస్తారు సార్ మా ఆశలకు. అది కావాలి. ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? ఆశల ఇంత దౌర్జన్యంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఈ విధంగా మాకు నరకం చూపిస్తుంది కాబట్టి సామ్రాజ్యంగా మాట్లాడడానికి వచ్చినాము. మాకు దెబ్బలు తగిలినాయి కాబట్టి మా నోటికి వచ్చినట్టు మేము మాట్లాడదు. మమ్మల్ని వ్యాన్ ఎక్కించినాక కూడా అక్క
పడిపోయిందమ్మా హాస్పిటల్ తీసుకోండి అంటే 2 అవర్స్ హైదరాబాద్ అంతా తింపిరు. కోటి ఎక్కడుంది, మమ్మల్ని ఎల్బీ నగర్ అవతల పోలీస్ స్టేషన్ ఎక్కడుంది సార్, అది కూడా ఎల్బీ నగర్ బోర్డు చూసి మీరు ఎక్కడన్నా తీసుకుపోతారు మమ్మల్ని, నేను వ్యాన్ దుంకుతా, హాస్పిటల్ తీసుకుపోతారా నేను వ్యాన్ దుంకాలనా అని నేను కారు వ్యాన్ బయట పెడితే అప్పుడు పోలీస్ స్టేషన్ పక్కకున్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో దింపారు. మేము బోర్డు చూసాక పోలీస్ స్టేషన్, నువ్వు హాస్పిటల్ తీసుకోవతాని పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకొచ్చినావు, నువ్వు తీసుకోవతావు ఇప్పుడు తీసుకొని మమ్మల్ని ఎవ్వరం దిగలేదు సార్. నేను గట్టిగా వాదించిన సార్, మాకు దెబ్బలు తగిలినాయి కాబట్టి మా నోటికి వచ్చినట్టు మేము మాట్లాడదు. అదే సార్ పోలీసు వాళ్ళు ఆడవాళ్ళని కొట్టొచ్చు, ఆడవాళ్ళని కొడితే తప్పు వచ్చిందా? ఆడవాళ్ళు ఎందుకు, ఆడవాళ్ళనే చేయి చేసుకున్నాక ప్రతి ఆశ చెప్పులతో కొడుతుంది. పోలీసు వాళ్ళనే కాదు ఎవరినైనా కొట్టగలుగుతుంది. ఆశకు ఏంటంటే ఎంత సేవ చేస్తున్నామో, మేము ఎంత బాధపడుతున్నామో, మా మొగలను వదిలేసి 24 అవర్స్ మా ఫ్యామిలీని కూడా పట్టించుకోవట్లేం. ఆ విధంగా మేము సేవ చేస్తున్నాం కాబట్టి మాకు న్యాయమైన డిమాండ్లు కంపల్సరీ చేయాలి. ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు అండ్ అటు చూసుకున్నట్లయితే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కొంచెం రద్దీ వాతావరణం ఉంది. అదే రోజు మీరు ఎందుకు వచ్చారమ్మా? ఎందుకు వచ్చినామా, మేము ఎప్పుడైనా సామ్రాజ్యంగానే వెళ్ళే వాళ్ళం సార్ కమిషనర్ సార్ కలవడానికి. మేము ఇప్పుడే కాదు సార్, ఇవాళ కొత్త కాదు, మేము కేసీఆర్ సార్ ఉన్నప్పటి నుంచి అయినా కానీ సార్కి ఏమంటే మాట ఇచ్చిన నుంచి మేము రోడ్లకు ఎక్కుతాం, వినతి పత్రాల ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ సార్ ఎక్కినాక కూడా మాకు జీతాలు వల్లే 4 నెలల దాకా జీతాలు పడకపోతే అదే వినతి పత్రం అదే కమిషనర్ ఆఫీసులు ఇచ్చినాం. కమిషనర్ ఆఫీసులో ఇచ్చినాక 1 తారీఖు పడదు, 30 తారీఖు జీతం పడదు. అది కూడా ఎట్లా పడుతుంది, అది 30 తారీఖు వేస్తుండు. 37 మంది పిఎస్సీలు ఆశా వర్కర్ ఉంటే 20 మందికి వేస్తుండు, 10 మంది ఆపేస్తారు. మళ్ళీ ఆ 10 మందికి రాలేదు అని మళ్ళీ బ్యాంకుకి వెళ్ళాలి, మళ్ళీ ప్రింట్ పెట్టించుకోవాలి, మళ్ళీ అది చేసే వరకు మళ్ళీ 30 రోజులు గడుస్తుంది. ఈ విధంగా మాకు నరకం చూపిస్తుండు. కాబట్టి సామ్రాజ్యంగా మాట్లాడడానికి వచ్చినాము, కానీ ధర్నాని ఈయన ధర్నా చేసిండు. పోలీసు వాళ్ళ మా మీద దాడి చేసిండు కాబట్టి అది ధర్నా కిందికి వాళ్ళు తీసుకుంది, మేము ధర్నా చేయడానికి రాలేదు. ఇప్పుడు ఆశా వర్కర్ల విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నాయా, లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 7 ఏడాది కాలంలో మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి? సార్ మాకు ఫస్ట్ వచ్చినాక కేసీఆర్ సార్ తరపున ఒక 3 మంత్స్ వరకు వచ్చింది. మేము లెటర్ల వల్ల సార్తో ఎప్పుడైతే మాట్లాడి అప్పటి నుంచి మాకు ఏ బాధ లేదు. మేము ప్రతి నెల 5వ డేటున కంపల్సరీ హరీష్ రావు సార్ మాట్లాడుతుండే, ప్రతి పిఎస్సి మొత్తం స్టేట్ లెవెల్ హరీష్ రావు సార్ మాట్లాడి ఏ పిఎస్సిలో ఎన్ని డెలివరీలు అయినాయి, ఎవరికి బీపీ టాబ్లెట్లు ఇస్తారు, ఎన్ని ఏఎన్సీలు ప్రిపేర్ అయినాయి, ఇవన్నీ సార్ ప్రతి నెల మేము చెప్పేవాళ్ళం. సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఇది కావాలి, ఎంబడే చేసిండు సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు, అది కావాలి. ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు, ఆశల ఇంత దౌర్జన్యంగా ఎందుకు ప్రవర్తిస్తుంది, అది సార్ రేవంత్ సార్ మేము అనుకుంటుండొచ్చు సార్. మేము ప్రతి ఎమ్మెల్యేలకు ప్రతి ఎంపీలకు మేము లెటర్స్ ఇచ్చి నిన్న కోర్టుకి వచ్చినాం, లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. లెటర్లు ఇచ్చి మేము ధర్నాకి ఎక్కటోళ్ళం అయితే లెటర్లు ఇవ్వకుండానే వస్తుంటాం సార్. మేము పర్మిషన్ తీసుకునే వాళ్ళం కాదు. ప్రతి పిఎస్సీలో కానీ ప్రతి జిల్లాలో కానీ డిఎంఎండ్హెచ్ఓలు అయినా వాళ్ళు మెడికల్ ఆఫీసర్స్ అయినా మస్తు నరకం చూపిస్తారు సార్ మా ఆశలకు. కొన్ని పిఎస్సీలలో కొన్ని జిల్లాలలో డిఎంఎండ్హెచ్ఓ సార్లు మంచిగురు, మెడికల్ ఆఫీసర్లు మంచిగురు. కొన్ని జిల్లాలో ఇప్పుడు మీరు కూడా జిల్లాకు ఒకళ్ళు మెయిన్ పర్సన్ వచ్చి ఇస్తే అయిపోతుంది. అవును, అట్లా ఇచ్చింటే బాగుంటుండే సార్. మాకు జీతం వేసేటప్పుడు మేము 37 మంది లిస్ట్ ఇస్తే 20 మందికి 25 మందికి ఇస్తుండే కదా సార్. అందు గురించి మేము ఎంత మంది ఆశాలం ఉన్నామో సార్కు తెలియాలి, పబ్లిక్ తెలియాలి. మేము లెటర్ ఇస్తామని వచ్చినాం సార్. ఇది తప్పు కాదు కదా, తప్పు అయితే కాదు కదా సార్. అది రేవంత్ సార్కి తెలిసి ఉండాలి ఆశాలు ఎంత పని చేస్తారు అన్నది.